అది వేరే సంగతి. ఎలక్షన్ ఎవరి టైప్ అయినా ఉండొచ్చు కానీ. ఓకే, రైట్. ఆనంద్ సార్ గారు మీది కట్ అయింది, ప్లీజ్ కంటిన్యూ చేయండి. వినబడుతుందండి వాయిస్? వినపడుతుంది. ఎక్కడ కట్ అయిందో నాకు తెలియదు, మరి మొదటి నుంచి చెప్పాలా? ఓకేలేండి, ఓకే. ద్వారంపూడి గారు లీలలు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. కావాలని ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా? నో సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంశ చరిత్రే క్రిమినల్ చరిత్ర. వాళ్ళ తాతగారు కృష్ణారెడ్డి, వాళ్ళది కాకినాడ కాదు, కాకినాడ పక్కన ఉన్న పల్లెటూరు ఆర్యావటం అనే ఊరు నుండి వలస వచ్చారు. వాళ్ళ తాతగారు చాలా పేదవాడు. కాకినాడ వచ్చి ఏదో అలా ఉంటూ ఏదో ఒక జాక్పాట్ లో ఆయన కొంత లంసం అమౌంట్ రావడంతో వడ్డీ వ్యాపారం మొదలు పెట్టడం. ఆ వడ్డీలకు ఇచ్చిన డబ్బు తీర్చకపోతే వాళ్ళని తీసుకొచ్చి చంపేసి వాళ్ళ ఇంట్లో దొడ్డిలో భూమిలో పాతి పెట్టడం జరిగింది. 1985లో డిటి నాయక్ అనే ఎస్పీ గారు వచ్చి వాళ్ళ ఇంటి మీద రైడ్ చేసి వాళ్ళ దొడ్డులో తవ్వి అక్కడ ఉన్నటువంటి మానవ పుర్రెల్ని కళేబరాల్ని బయటకు తీసి ఈ కృష్ణారెడ్డి అనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాతని సంకెళ్ళు వేసుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, చరిత్ర, రికార్డెడ్ ఎవిడెన్స్. ఆ రోజు పత్రికల్లో, పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ రికార్డ్స్ నిక్షిప్తమై ఉన్నాయి. దాని గురించి ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ అవివేకం అది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి తర్వాత వాళ్ళ తండ్రి రాజకీయాల్లో వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆ రోజుల్లో 5-6 కోట్లు ఖర్చు పెడితే కనీసం 5-6 వేల ఓట్లు రాలేదు ఆయనకి. అంటే ఆ కుటుంబాన్ని కాకినాడ సిటీ ఒక భయంకరమైనటువంటి అంతకుల కుటుంబంగా చూడడం మొదలుపెట్టింది. ఓ రకంగా వాళ్ళని వెలివేసినట్టుగా నగరం వాళ్ళని ఉండేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని పట్టుకుని ముంతా గోపాలకృష్ణ గారిని పక్కన పెట్టించి ఈయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని అప్పటి వరకు మంచిగా కుర్రోళ్ళతో యూత్ సర్కిల్లో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి వాళ్ళందరి సహకారంతో నెగ్గడం జరిగింది ఎమ్మెల్యేగా మొదటిసారి. అప్పుడే ప్రజలు తలకాయల మీద నడిచాడండి, నేల మీద నడవలేదు. ఇప్పుడు రెండోసారి అయిన తర్వాత కంప్లీట్ ఇంకా కరాళ నృత్యం చేశాడు, నగ్న రాజకీయం చేశాడు. ఆయన చెప్పారు పెద్ద బీజేపీ నాయకులు, ఆయన డాష్ అని చెప్పారు. డాష్ అని చెప్పాలని పని లేదండి. ఒరే లంజా కొడక అని తిట్టాలందరా నిన్ను పవన్ కళ్యాణ్ నా కొడక అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడాడు పబ్లిక్ గా. బాలాశీరు సెంటర్లోనే కాదండి, స్పోర్ట్స్ క్లబ్ దగ్గర మాట్లాడాడు, కలెక్టరేట్ దగ్గర మాట్లాడాడు, జిల్లా పరిషత్ దగ్గర మాట్లాడాడు, అన్ని చోట్ల మెయిన్ రోడ్ లో మాట్లాడాడు, మసీదు సెంటర్ లో మాట్లాడాడు. ఆయన ఇంటికి జనసేన వీర మహిళలు ఏదో అడుగుదామని వెళ్తే రౌడీలతో ఆడవాళ్ళని కూడా చూడకుండా చితక్ కొట్టించేశాడు. ఈయనకి ఎందుకండి? పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ విషయాలు కానీ లోకేష్ గారికి నీ పేరు చివరి ఏం పెట్టుకుంటావు అని అడిగాడు. ఒరే లోకేష్, నీ పేరు చివరి ఏం పెట్టుకుంటావు? రెడ్డి అని పెడతావా, నాయుడు అని పెడతావా, ఎవరిని పెడతావరా, నీ డిఎన్ఏ ఏంటిరా అని. ఇది ఆయన భాష. వాళ్ళ భాషను చెప్పడానికి మనం ఎందుకు భయపడాలని? మన సంస్కారం, మన భాష మనది కరెక్ట్ గా ఉంది. వాళ్ళు మాట్లాడిన ప్రజలకు చెప్పాలి, గుర్తు చేయాలి. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఆయన తిట్టని బూతు లేదండి. అయితే అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి వేళ ఎలా ఉంది? ఆయన నిన్నటిదాకా మీరు అన్నట్టుగా భీమ్లా నాయక్ లాగో లేకపోతే ఏది గబ్బర్ సింగ్ లాగో ఆయన అనుకున్నాం మనం, కానీ చాలా క్వైట్ జెంటిల్మెన్ గా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఉప ముఖ్యమంత్రి పదవి ఎంత హుందాగా చేయాలో అంత హుందాగా చేస్తున్నాడు ఆయన. ఎవరిని ఒక్క మాట మాట్లాడకుండా నిశితంగా అధికారులతో సమీక్షలు చేస్తూ శాఖ మీద పట్టు సాధిస్తూ పరిశీలనాత్మకంగా ఆయన ముందు అడుగులేస్తా ఉన్నారు. చట్ట ప్రకారంగానే ఏదైనా అని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాడు ఆయన. ప్రజల్లో మెప్పు పొందడానికి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఆయన పక్కాగా జెంటిల్మెన్ గా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అవినీతికి పాల్పడిన ఒక సర్పంచ్ను కూడా పదవి నుండి తొలగించడం జరిగింది. ఈవేళ అన్ని పంచాయతీల్లో వైసీపీ సర్పంచులు అవినీతికి పాల్పడ్డారు. మా కాట్రేనుకున్న పంచాయతీలో వైసీపీ సర్పంచ్ ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు ₹1 కోటి అవినీతి చేశాడు. పంచాయతీ కార్యాలయాన్ని కూల్చేసి ఆ మెటీరియల్ కూడా అమ్మేసుకున్నాడు. దానికి పంచాయతీ తీర్మానం లేదు, డిపిఓ ఆమోదం లేదు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిపాలన గురించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన మాట్లాడుతుంటే గౌరవ వైసీపీ ప్రతినిధి గారు ఆయన వయసుకు తగ్గ మాట్లాడాలని ఆయనకి విన్నవిస్తున్నాం. కరెక్ట్ కాదు రెడ్డి గారు, అప్పుడే మాట్లాడడం. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా మాట్లాడకండి మీరు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కొలిమిలో రాటు తేలినటువంటి నాయకుడు ఆయన. మేము పోరాటం చేసి మీతో గెలిచాం తప్ప
మేము అసత్య ప్రచారం చేయలేదు మీ మీద. మా అసత్య ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మలేదు. మరి మీ మీడియా ఏమైంది? మీరు వింత వింత వార్తలు, వేడి వేడి వార్తలు మీ సాక్షి మీడియాలో, మీ యాక్షి మీడియాలో వడ్డించారు కదా. ఇంకా మీకు ఎన్టీవీ, TV9 ఇంకా ఏమేమి ఉన్నాయి మీకు, 10TV, ఇటువంటి అన్ని కూడా మీకే సపోర్ట్ చేసినాయి కదా. మీకు మీడియా లేదా? మీడియా బలం మీకు లేదా? మీకున్న మీడియా బలం ముందు మా బలం ఎంత? ఓకే, కనీసం ఆ ఛానల్ నిషేధించారు కదా. ఆ ఛానల్ నిషేధించారు కదా మీరు. ఓకే, ఆ ఛానల్ చెప్పేది ఎవరన్నా వినిపించారా? కాబట్టి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే ఓకే ఓకే ఆనంద్ గారు ఇస్తారు. ఇంకా ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను సహనంగా విన్నా నేర్చుకోండి. ముందు మీరు బొక్కాయిస్తే మీద పడి దాడి చేస్తే ఇక్కడ భయపడి కూడా ఉంటారు. మీ పుర్రు పగల కొట్టారు, మీ చిన్న మీద చిన్న కొట్టారు. మీరు బుద్ధి రావట్లేదు. వెళ్ళినటువంటి వ్యక్తి, బెంగళూరు పారిపోయిన వ్యక్తి వచ్చి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం వినండి. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. ఆనంద్ సార్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద